నా భర్త పోతాను మరి వద్దు మధ్యలో వద్దులారా మరి ఒక్క ఇంట్లో 2 సంవత్సరాలు ఉండకనుకున్నాయి. భగవంతుడు పోయేటప్పుడు మాత్రమే ఒత్తులు పుట్టమన్నాయమ్మా. ఒత్తులు పుట్టే వరకల్లా అటువంటి ఒత్తుల కాడికి మాత్రమే నా భగవంతుడు మళ్ళీ ఆడికెళ్ళి భగవంతుడు ఆట కాదు. రాను రాను ఒత్తుల మాత్రం బయటికి వచ్చిండ్రా మల్లయ్యా. ఏనాడు వత్తులు వత్తులు మడుకొండలు వృక్షాలు పోయే తొవ్వలు ఎప్పుడు పెరిగినాయో వత్తులను కన్నా చూసిండాడ దేవుడు. గుడిలు వాడి డాలుగుండ జల్లు వంట అందరా మాయమ్మ. వత్తులు పాడువాడ వత్తులు ముందరికి ఓడెత్తలేవు వెనక రాణెత్తలేవు. పోదామంటేనేమో తవ్వ దొరకలేదు వెనక పోదామంటేనేమో పరిగదా తోడి మాటలు వస్తాయి నాకు. బాయి పాడబడ్డది వెనుక కూడవంట చెరువు పాడు పడ్డట్టు సన్నం అయిపోయింది. మరి గుండెలు కూపిల్లు అన్న దేవుడు ఆట కాదే. ఏమంట ఉన్నాడు రా మాయమ్మ. భగవంతుడే రాదు మల్లయ్య. ఒక చెట్టు కొడితే 2 చెట్లు 2 చెట్లు కొడతానే 4 కొడతానే 10,000 చెట్లు కొడతాయి దేవా. నాయనా భగవంతుడు గండ్ర కొట్టలు చేత వాటి ఒక చెట్టు 2 చెట్లు 4 కొడితే 1000 చెట్లు కొట్టినాయి. మరి కొట్టి కొట్టి భగవంతుడు చిన్నపోయి దేవుడమ్మా. మరి ఆనాడు భగవంతుడు మరి రారాని కోపానికి వచ్చి కోరడు బండారు తీసి ఒళ్ళు మీద కొట్టుకొని అవతారం ఎత్తిండాట దేవుడు. ఆకాశ మార్గంలో ఎత్తాడో అమ్మ. భగవంతుడు ఏనాడు పుల్లి గడ్డ అవతారం ఎత్తుకుని ఆకాశ మార్గం పోతాడు. మరి భగవంతుడు లేస్తాడే అంత చెట్లు మీదికి లేస్తాయి. మరి ఆనాడు మనకనేమి పోదామంటే తొమ్మ దొరకని ఇత్తలేవు చెట్లు పాడవాడ ఆకాశానికి భూమికి అంటున్నారు. మొత్తం మరి కింద మొదలు కలిసినాయి మీద కొమ్మలు కలిసినాయి ఆట. భగవంతుడు తిరిగి తిరిగి అన్నాడు దాని మీద ఎప్పుడు పడిపోయిండో ఇనుప ముక్కి పండుకొక్కి అవతారం ఎత్తిండాడా దేవుడు. భూమి లోపల దొరబడిండో అమ్మ. భగవంతుడు ఇనుప ముక్కు పందికొక్కు అవతారం ఎత్తి భూమిలో దొరవాడి మరి ఒక ఏరు ఉరుకుతాడు 2 ఏర్లు కొడుతున్నాయి 2 ఏర్లు కొడుతుంటే 4 కొడుతుంటే 10,000 ఏర్లు కొడుతున్నాయి. కొట్టి భగవంతుడు మాత్రం శ్రీకాంత్ అయిపోయింది. ఈ వద్దులు పాడవాడు నన్ను ముందు ఓడిత్తలు రాణిత్తలు అని భగవంతుడు
గానాడు ధరణి మీద కూర్చొని లింగాల చిల్ల ముఖం అందు పెట్టిండు. అరే నాయనా ఈ ధరణి మీద నేను ఉండి ఏమి ఫలము లేక ఏమి ఫలమాని భార్యని తీసుకొని పర్వతాల బండ కట్టనే నాయనో తీసుకొని వచ్చి కలిలోకి కళ్యాణం వాడి ఏలువట్టి పోలీసువంటనే వాడనాయినా నన్ను మనరాని వాడలంటన్నది. కుడికాలు కూర్చాలి ఎడమకాలు వండి ముక్కుల గంట వాళ్ళ ఈ ప్రరాసకున్నట్లదిరా. దేవుడు ఆట కాదు రారాని కోపానికి వచ్చిండ్రా మల్లయ్య. మొద్దులు పాడవాడ నన్ను ఇలా పోదామంటే తొమ్మ దొరకని ఇద్దరు వెనుక పోదామంటే పరిగెదాంతో మాట వస్తుంది నాకు. మరి పుడత పిలుపులను సత్య బలిపిలను పోతు ముందుగా వేయను కావాలనుకోని భగవంతుడు ఏరా మల్లయ్య.
కాలి కూడుతుంది అమ్మో భగవంతుడు మల్లయ్య రారాడు కోపానికి వచ్చి అగ్గివంతుడు చేత పట్టి ఏనాడు మన మీద కొట్టిండు మనమంత కాలి కూడుతుందాట ఎక్కడున్న పశువులు లేచిపోతున్నాయి లెక్కలేని పశువులు కాలి కూడుతున్నాయిరా దేవా అప్పుడు కనుక రే పక్షుల కన్నీరు చూడవనగలేవి ఎవరికి మాలమైంది మరి పచ్చల కన్నీరు మాత్రమే అటువంటి ఎండు కొండ మీద ఉన్న లోకాల